నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. తేదీ చూసినట్లయితే మార్చ్ 30, 2025 విజయం సాధించే రంగులేంటి అనేది చూస్తున్నామండి. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసినట్లయితే రేవతి అనమాట. మార్చ్ 29 రాత్రి 7:26 మొదలవుతుందండి. మార్చ్ 30 సాయంత్రం 4:34 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ రేవతి అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళ మీద విజయం సాధించి అనేది ఒకసారి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. నక్షత్రం వచ్చేసరికి రేవతి అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగళావనే గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి చూపున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగా నెమలి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పచ్చకాకి డేగ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమిగల కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పింగళాలన్నమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే పసిమిగల సేతువ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కాకనమాట. ఈ రేవతి నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసినట్లయితే నెమల రసింగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఆదివారం రోజునాడు మీరు దక్షిణం వైపు ఉండి కోడిని ఉత్తరం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని తూర్పు పరమలో కనుక కోళ్ళని వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలరప్పుడు కనుక చూసినట్లయితే అశ్విని నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుంది గైస్. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే నెమలి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి డేగా కోడి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసినట్లయితే గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పింగళ ఎర్రకోడి అనమాట. ఈ అశ్విని నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి పింగళ, కోడి చూపున్న తెల్లకెక్కిరాయి, కోడి చూపున్న నల్లకెక్కిరాయి, కోడి నలకట్టు రసంగి, తెల్ల సేతువ, ఎర్ర బొట్లు వేసుకున్న సేతువ, కోడి చూపున్న పూల, కోడి కొలంగి, కాకి పెట్టమారు, తెల్ల బ్రాస్. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఈ మొదటి జాములో కనుక గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్నవి, నలుపు చూపున్నవి, లేదంటే కోడి చూపున్నవి, తెలుపు రంగులు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. దాని మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎర్ర నెమలి, రసంగి, డేగ, ఎర్ర బ్రాస్, పచ్చకాకి డేగ, ఎర్రకక్కిరి, కాకి డేపర్లాలు, కాకి డేగలు, డేగ పెట్టబర్లు. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళని కూడా ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ మొదటి జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి, పచ్చకాకి డేగ, ఎరుపు గల అబ్రాస్, రసంగి, పచ్చకాకి, కాకిడేగ, ఎర్రకక్కిరాయి, కాకిడేపర్లలో, డేగ పెట్టమర్లు,
పసిమిగల నెమళ్ళు. ఈ రంగులన్నీ కూడా విజయం సాయంతకి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రెండో జాములో కనుక గెలిచే రంగులు కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఈ ఎరుపు చూపున్న కోళ్ళు నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంతకి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపున్న కాకి, కోడి చూపున్న పింగళ, కోడి చూపున్న నెమలి, కోడి పర్లాలు, తెల కక్కిరాయ్, గేరువ, సేతువ, పూల, నలకట్ట రసంగి, కులంగి చూపున్న కాకిడేగలు. ఈ రంగులన్నీ కూడా ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఓడిపోయే రంగులు కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు నలుపు చూపు, లేదంటే కోడి చూపు తెలుపు చూపు, ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి, పింగళ, నల్లబొట్ల ఎర్రబొట్ల సేతువ, కోడి చూపున నెమలి, కోడి చూపున పర్లాలు, కోడి కులంగి కాకిడేగలు, తెల్ల బ్రాస్, తెల్ల పూల, నల్లకట్ట రసంగి, సేతువ. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంతకి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జామ్లో కనుక విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కాకులు, పింగళాలు అనేవి ఎక్కువ విజయం సాయంతకి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి చూపున డేగ, రసంగి, ఎరుపు గల నెమలి, పచ్చకాకి, ఎర్ర బ్రాస్, డేగ పెట్టమారు, ఎర్ర మైల, ఎర్ర గేరువ, పచ్చకాకి డేగ, ఎర్ర కక్కిరాయ్. ఈ రంగులన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఈ ఎరుపు చూపున్న కోళ్ళని కూడా ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నల్లబొట్లు ఎర్రబొట్లు వేసుకున్న సేతు అయితే ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న పర్ల, కోడి చూపున్న పింగళాలు, కోడి చూపున్న సవలాలు, కోడి చూపున్న నల్లకక్కిరాయ్, కోడి చూపున్న తెల్లకక్కిరాయ్, కోడి కాకి, కోడి చూపున తెల్ల బ్రాస్, నల్లకట్ట రసంగి, నల్లబొట్ల ఎర్రబొట్ల సేతువ, తెల్ల పూల. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంతకి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగ రంగు వచ్చేసరికి మనకి తెలుపు రంగు ఉండాలన్నమాట. పైన కోడి అందం అంతా కూడా నెమల టైప్లో కానీ పింగళాల టైప్లో కానీ ఉన్నట్లయితే ఎక్కువ విజయం సాయంతకి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఉడిపోయే రంగులు వచ్చేసరికి ఎర్ర నెమలి, రసంగి, డేగ, ఎరుపు గల అబ్రాస్, పచ్చకాకి డేగలు, ఎర్ర కక్కిరాయలు, కాకిడేపర్ల, కాకిడేగ, డేగ పెట్టమారు. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశానికి కనిపిస్తుంది అనమాట. మనకి ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగు ఉన్న కోళ్ళు, నెమలి చూపు ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే ఎర్ర గేరువ, కోడి చూపున డేగ, కోడి రసంగి, పసిమిగల సేతువ, పసిమిగల పింగళ, నల్లబొట్ల ఎర్రబొట్ల సేతువ, డేగ పూల, కోడి చూపున్న పచ్చకాకి, కోడి చూపున్న ఎర్ర నెమలి, కోడి చూపున్న డేగ పెట్టమారు. ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆఖరి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగ అంతా తెలుపు ఉండాలన్నమాట. అంటే కోడి చూపు ఉండాలి. కోళ్ళు అన్నిటికీ కూడా కోడి రంగు వచ్చేసరికి ఎరుపు రంగులో ఉండాలన్నమాట కోళ్ళు. అలా ఉన్నట్లయితే ఎక్కువ విజయం సాయంతకి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కాకి, నెమలి, తెల్ల పింగళ, తెల్ల పూల, నల్ల మైల, కాకిడేగ, సవల, కులంగి కాకిడేగలు, తెల్ల అబ్రాస్, నల్లకట్ట అబ్రాస్. ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపున్నవి
నలుపు గలవే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ 5వ జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న ఎర్రకెక్కరే అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట. మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్. ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.